సికింద్రాబాద్లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. పాత స్కూల్లో మత్తుమందు తయారు చేస్తోంది ముఠా. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నారు. మత్తుమందు తయారీ చేసి తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. సికింద్రాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మత్తుమందు ఫ్యాక్టరీ గుట్టురట్టుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎవరు నిర్వహిస్తున్నారు ఈ ఫ్యాక్టరీని? సిద్ధు భారీ భారత పౌరులకు అంటే మంచి విద్యార్థులను తయారు చేసిన స్కూల్లోనే ఈ దందా చేస్తున్నారు. రియాక్టర్లు పెట్టేసి ఈ విధంగా డ్రగ్స్ ఆల్ఫాజోలం లాంటి డ్రగ్స్ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఈగల్ టీం చేసినట్టుగా ఆపరేషన్లో ఈ డ్రగ్స్ బయటపడిందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, మనం ఇది బోర్డు కూడా చూడొచ్చు. మేధా హై స్కూల్ అని ఉంది, నర్సరీ టు 10th అని ఉంది. అయితే కాకపోతే ఇందులో 7, 8, 9 తరగతులకు క్లాసులు చెప్తున్నారు. అందులో ఉంది ఓ పక్క క్లాసులు అవుతున్నాయి ఉదయం, మరో పక్క అటువైపు రాత్రి ఈ విధంగా ఆల్ఫాజోలం లాంటి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించింది ఈగల్ టీం. దీంతో రెడ్ హ్యాండెడ్గా దాడులు చేసి 7 kgల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. చూడొచ్చు, ఇదంతా రద్దీగా ఉండేటట్టు ఏరియా, ఓల్డ్ బోయినపల్లి. కింద బ్యాంకు కార్యకలాపాలు కూడా కొనసాగుతుంటాయి. పైన ఈ విధంగా ఇటు సైడ్ స్కూల్ ఉంది, అటు సైడ్ ఏమో ఈ విధంగా ఆల్ఫాజోలం తయారు చేసేట్టుగా యూనిట్స్, రియాక్టర్స్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఇప్పుడు విచారణ చేపడుతున్నారు. 4 అదుపులోకి తీసుకొని పోలీసులు, ముఖ్యంగా ఈగల్ టీం పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించేట్టుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 7 kgల ఆల్ఫాజోలంను 20 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. నగదు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక షాపు యజమాని నుంచి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కూడా గుర్తించారు. మొత్తానికి స్కూల్లో అయితే ఎవరికి అనుమానం రాదు. ఇటువైపు చూపిస్తే ఒకసారి అంతా కూడా రద్దీగా ఉండేటువంటి ఏరియా. ఈ ఏరియాలో ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది. పైగా స్కూల్లో కావడంతో ఏ విధంగా ఎవరికి కూడా అనుమానం రావద్దన్న ఆలోచనతో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆల్ఫాజోలం ఇది కళ్ళులో కలిపేట మిశ్రమంగా, కెమికల్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి పదార్థాలను తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయారని చెప్పుకోవచ్చు. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకరి నుంచి ట్రాన్సాక్షన్స్ అవుతున్నట్టు కూడా గుర్తించారు. ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం ఈ స్కూల్ డైరెక్టర్తో పాటు 4 అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. సిద్ధు. ఓకే రవిచంద్ర.